వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఇవాళ మేము మోడ్ రివ్యూస్ చేయబోతున్నాం. ఫస్ట్ మోడ్స్ని ఎట్లా ఎక్కించుకోవాలో చూద్దాం. ఇక్కడికి వెళ్ళాలి, దాని తర్వాత డౌన్లోడ్స్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ చూస్తే మనకున్న మోడ్స్ ఇయే. ఓకే బాయ్. మోడ్ పైన మనం క్లిక్ చేయగానే మనం రీడైరెక్ట్ అవుతాం మైన్క్రాఫ్ట్ పైకి. చూడండి గైస్, ఓపెన్ అవుతుంది మైన్క్రాఫ్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కొత్త వర్జన్ 1.21.50. ఇంతకుముందు ఉన్నది మన 1.21.30. ఇప్పుడు నేను కొత్తగా అప్గ్రేడ్ చేసుకున్నాను. ఇగో ఇప్పుడు మనం కొత్త వరల్డ్ క్రియేట్ చేద్దాం. ఇవన్నీ మీకు ఓన్లీ రిసోర్స్ ప్యాక్స్లోనే దొరుకుతాయి. ఫస్ట్ రివ్యూ చేసి మోడ్ పేరే ఇదే, టెలి సెట్టింగ్స్ ఓవర్లే. గాయ్స్, మనం వర్డ్లోకి రాగానే ఇట్లుంటుంది యూఐ. మనం ఈ వీడియోలో ఈ మోడ్స్ని రివ్యూ చేయబోతున్నాం. మనకైతే ఫైవ్ మోడ్స్ ఉన్నాయి. ఈ మోడ్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఉంటుంది ఎనేబుల్ సెట్టింగ్స్ ఓవర్లే. దానిపైన క్లిక్ చేసుకోగానే ఇట్లుంటుంది యూఐ. ఇక్కడ మనం షార్ట్ కట్స్ సర్వైవ్లోకి వెళ్ళచ్చు, క్రియేటివ్లోకి వెళ్ళచ్చు, అడ్వెంచర్ మోడ్లోకి కూడా వెళ్ళచ్చు. కానీ స్పెక్టేటర్లోకి వెళ్ళలేము, ఎందుకో ఏమో తెలియదు. ఇప్పుడు చూడొచ్చు, మనం F1 బటన్ కూడా ఉంది దీంట్లో. చాలా మంచి మోడ్ గైస్. ఇది మీకు గేమింగ్ వీడియోస్ చేయడంలో చాలా యూస్ఫుల్. ఇది సెకండ్ మోడ్ పేరు ఇది జాస్ నో బటన్. మనం వర్డ్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మొత్తం యూఐ మొత్తం హైడ్ అయిపోయింది. మన బటన్స్ కూడా హైడ్ అయిపోతాయి. దీంట్లో ఇట్లా గేమింగ్ వీడియోస్ చేయడంలో చాలా యూస్ఫుల్ ఇది. చూడండి, అసలు మీకు బటన్స్ కూడా కనిపించవు. దీంట్లో నేను చాలా ప్రాక్టీస్ చేశాను, అందుకే ఇది నేను మంచిగా వాడగలుగుతున్నాను. ఇప్పుడు థర్డ్ మోడ్, మన నెక్స్ట్ మోడ్ పేరే యూటిలిటీ యూఐ. మనం ఈ మోడ్ని ఇట్లా ఎక్కించుకోగానే ఇక్కడ ఉంటుంది యూటిలిటీ యూఐ. ఇది ఒక మోడ్ మెన్యూ. వాళ్ళకి రాగానే ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉండదు, అంత నార్మలే. కానీ ఇక్కడ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఒకటి ఉంటుంది మోడ్ మెన్యూ. ఇక్కడ మనం ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఆగండి, మనం ఆర్మర్ వేసుకోగానే ఇట్లా కనపడిద్ది అంత హార్డ్ అంతా. ఇక్కడ చూడండి ఇక్కడ పేపర్ డాల్ కూడా మంచిగా మనలాగానే రొటేట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ మోడ్ ప్యాక్లో చాలా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్యూరబిలిటీ కనిపిస్తుంది, ఐటమ్ ఐడి కనిపిస్తుంది, ఎక్స్ఎల్ కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ హాఫ్ హ్యాండ్లో టోటమ్ పట్టుకున్నా కానీ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పేపర్ డాల్లో మనం ఏది తీసుకున్నా కానీ కనిపిస్తుంది. ఇప్పుడు మనం మన థర్డ్ మోడ్కి వెళ్ళిపోతాం. మనం నెక్స్ట్ చూసే మోడ్ పేరే VDX డెస్క్టాప్ లెగసీ యూఐ. ఇది చాలా బాగుండిపోతుంది. మనం ఇది గ్లోబల్ రిసోర్సెస్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది VDX లెగసీ డెస్క్టాప్ యూఐ. ఇట్లా మనం చేయగానే అమ్మటే ఇక్కడ బయటకు వచ్చేద్దాం, మొత్తం చేంజ్ అయిపోద్ది సీనరీ అంతా. చూడండి, చూసారా? చూడండి, ఇక్కడ మొత్తం జావా ఎడిషన్ లెక్క వచ్చేసింది. ఇది మనం గేమ్ యూజ్ చేయాలంటే చూడండి, క్యాన్సిల్ కొట్టేసి. ఇది నాకు ఇట్లా యూజ్ చేయడం రాదు గైస్, సో సాడ్. అచీవ్మెంట్స్ ఫస్ట్ దీన్ని నేను ఇంకా యూటిలైజ్ కూడా చేసుకోలే గైస్. ఆప్షన్స్లోకి వెళ్ళాలి, మళ్ళీ దాన్ని తీసేస్తే నార్మల్ అయిపోద్ది. ఇట్లా మనం వీడియోస్ డెస్క్టాప్ లెగసీ యూఐ తీసేస్తే మళ్ళీ నార్మల్. ఇట్లా కాసేపు ఇట్లా కనిపించింది, మళ్ళీ నార్మల్ అయిపోద్ది. చూడండి, ఇప్పుడు మనం దీన్ని గేమ్లో యూజ్ చేద్దాం. చూద్దాం. రిసోర్స్ ప్యాక్స్, మై ప్యాక్స్, VDX లెగసీ డెస్క్టాప్ యూఐ.
యూఐలో వీడియోస్ డెస్క్టాప్ యూఐ కనిపించాలంటే మనం ఫస్ట్ దీన్ని గ్లోబల్ రిసోర్సెస్లో లోడ్ చేసుకోవాలి అక్కడ, ఎందుకంటే మనం దీన్ని రిసోర్స్ ప్యాక్స్లలో లోడ్ చేసుకున్నాం. ఇంకోటి గైస్ ఇంకా చేంజ్ అయిపోయింది, ఇగోండి మొత్తం ఇట్లా యూఐ మొత్తం అట్లనే ఉంది. యూఐ చేంజ్ అయిపోయింది మొత్తం, చూడండి చాలా మంచి మోడ్ ఇది. ఈ మార్కెట్లో చాలా డిమాండ్ కూడా ఉంది దీన్ని. చూడండి గేమ్ లోడ్ అయింది, ఇక్కడ లోపలికి రాగానే ఇక్కడ మొత్తం చేంజ్ అయిపోయింది. చూసారా చాలా పెద్ద ప్రో. ఇదిగోండి మొత్తం అదంతా ఒకేలాగా అయిపోయింది. చూడండి ఏది చేసినా కానీ అది నార్మల్గానే, మరీ అంత నార్మల్గా లేదు కానీ చేంజ్ అయిపోయింది. మనం వచ్చాం జావా లాగా ఆడచ్చు మనం ఇక్కడ. ఇదిగోండి ఈ మోడ్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇప్పుడు మనం 4th మోడ్కి వెళ్ళాలి. ఇంకా యూఐలో కూడా చాలా చేంజ్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనం ఈ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ కాస్త చూడండి. షెట్ ఈ వీడియో అంతా ఒక 6 minutes ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. కాస్త లోడింగ్ తీసుకుంటుంది గాయస్. ఆప్షన్స్లోకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ నుంచి మనం సర్వైవల్ అవ్వచ్చు. అడ్వెంచర్, సర్వైవల్ ఇవన్నీ మనం ఇట్లా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇదంతా యూఐ ప్రొఫైల్, పాకెట్, క్లాసిక్, పాకెట్ అంతే. డైట్ స్క్రీన్, ఎక్స్పెరిమెంట్ ఇదంతా మొత్తం జావా లాగానే ఉంటుంది. మీరు వీడియోస్ డెస్క్టాప్ యూఐ యూజ్ చేసేటప్పుడు కాస్త ప్రాబ్లం రావచ్చు, కానీ రాదు. ఇప్పుడు నెక్స్ట్ మోడ్ పేరు జావా కాంటాక్ట్ వర్జన్ 2.6 1.21 ప్లస్. వరల్డ్ ఓపెన్ అయిపోయింది. యూఐలో ఏముండదు కానీ మనం ఇక్కడ స్వాడ్ మళ్ళీ షీప్ ఉంది ఇక్కడ, చికాన్ ఇది కాస్త స్ట్రెంగ్త్ మనకు పెంచుతుంది. ఈ రిసోర్స్ ప్యాక్స్ని మనం హార్డ్ కోర్లో ఉన్నా కానీ ఇవన్నీ మోడ్స్ యొక్క లెవెల్ చాలా ఎక్కువ ఉంది. ఈ మోడ్స్ అన్ని చాలా బాగుంటాయి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి మీకు. అండి ఒకసారి టైం ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో మరీ అంత నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఈ వీడియో ఫస్ట్ మీరు టెస్ట్ చేసిన తర్వాతనే ఏ వరల్డ్లోనైనా లోడ్ చేయండి. ఏదైనా క్రాషెస్ కానీ గ్లిచెస్ కానీ అయితే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్, ముందే చెప్తున్నాను. ఈ మోడ్స్ అన్నిటిని ఒకేసారి యూజ్ చేయకండి, చాలా గ్లిచ్ చేద్ది, ఎస్పెషల్లీ వీడియోస్ డెస్క్టాప్ యూఐ. ఓకే గాయస్, బాయ్. ఈ వార్నింగ్స్ అన్నీ మీరు చాలా చూసుకోవాలి వీటిని. బాయ్, సీ యూ, టాటా, గుడ్ బై, గయా.